ఫినిషింగ్ వర్క్స్ అన్నవి కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే ఇప్పుడు లేని విధంగా అంటే పుష్ప 2 ఈవెంట్ తర్వాత మళ్ళీ ఎక్కడా ఎట్లాంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా ఉండేందుకు ఇక్కడ భారీ బందోబస్తు కూడా అరేంజ్ చేశారు. మనం చూడొచ్చు క్లియర్ గా. అంటే 6:30 తర్వాత నుంచి ఇక్కడ లోపలికి ఆడియన్స్ ని ఫ్యాన్స్ అందరినీ కూడా అలో చేస్తారు. సో దానికంటే ముందుగానే ఇక్కడ అన్ని ప్రీ చెకింగ్ వర్క్స్ అన్నవి జరుగుతున్నాయి. ఇటు ఆడియో చెక్, అలాగే స్టేజ్ కి సంబంధించి కూడా లైవ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చేందుకు మ్యూజిక్ బ్యాండ్స్ కి సంబంధించి కూడా ఫైనల్ ఇక్కడ టచ్అప్స్ అన్నవి ఇస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో కూడా స్టేజ్ అంతా క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది. ఇక్కడ పోలీస్ బందోబస్తు కూడా భారీగానే ఉంది. అండ్ ఈ శిల్పకళా వేదిక ఈ కెపాసిటీ చూసుకున్నట్లయితే 2000 మందికి సరిపడా కెపాసిటీ ఇక్కడ మనకు కనిపిస్తోంది సీటింగ్ అరేంజ్మెంట్. కానీ బయట శిల్పకళా వేదిక బయట మనం ఫ్యాన్స్ చాలా హ్యూజ్ క్రౌడ్ అన్నది, ఫ్యాన్స్ అన్నది ఇక్కడికి చాలా భారీగా వచ్చారు. దాదాపు 30,000 మంది ఫ్యాన్స్ అయితే వచ్చారు. మరి వారందరినీ ఏ విధంగా ఇక్కడ అకామిడేట్ చేస్తారు, ఎలా ఉంటుంది అన్నది కూడా మనం ఈవెంట్ స్టార్ట్ అయ్యేటప్పుడు చూడాలి. వాస్తవానికి ఇది ఒక అవుట్డోర్ షూట్ లో ప్లాన్ చేద్దామని భావించినప్పటికీ కూడా వాతావరణ పరిస్థితులు వర్షం పడే అవకాశం ఉండటంతో ఇండోర్ లో ప్లాన్ చేశారు. అయితే ఇక్కడ ఒక్కసారి మనం ఈ శిల్పకళా వేదిక కెపాసిటీ, సీటింగ్ అరేంజ్మెంట్ మనం చూడొచ్చు. ఓవరాల్ గా కూడా ఒక 2000 మెంబర్స్ సరిపడా సీటింగ్ కెపాసిటీ ఇది. కానీ బయట మాత్రము ఫ్యాన్స్, అంటే పవన్ కళ్యాణ్ సినిమా విడుదల అవుతుంది అని అంటేనే ఫ్యాన్స్ పూనకాలు వచ్చేస్తాయి. చాలా ఎక్కువ మంది ఫ్యాన్స్ అన్నది ఇక్కడికి వచ్చారు. బయట క్రౌడ్ అన్నది కూడా ఎక్కువ ఉంది. అండ్ అలాగే ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా చేస్తున్నారు. ఇవాళ ఈవినింగ్ 7 o'clock కి ఈ ఈవెంట్ గ్రాండ్ గా చేసేందుకైతే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మనం చూడొచ్చు స్టేజ్ పైన కూడా అంటే మ్యూజికల్ బ్యాండ్, అలాగే కొన్ని పర్ఫార్మెన్స్ కి సంబంధించి సౌండ్ చెకింగ్స్, సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. 24th ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. అండ్ అలాగే ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ జస్ట్ 2 weeks లోనే 54 million వ్యూస్ ని తెచ్చుకుని యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. టాప్ 1 ట్రెండింగ్ లో కూడా ఉంది. సో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా ఈ సినిమా అని అంతా కూడా ఫ్యాన్స్ అంతా ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అండ్ అలాగే ఇటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేకంగా ఈ మూవీ పైన ఎక్కువగా దృష్టి సారించారు. ఆయన ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు ఒక ప్రత్యేక దృష్టి ఆయన సారించి ఈ మూవీ ప్రమోషన్స్ చేసేందుకు కూడా ఆయన టైం ఇచ్చి ఈ మూవీ ప్రమోషన్స్ లో కూడా ఆయన స్పీడప్ చేశారు. అండ్ ఇవాళ మార్నింగ్ ఆయన ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు, ప్రెస్ మీట్ కూడా పెట్టారు. అండ్ ఇప్పుడు ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఇవాళ ఈవినింగ్ ఆయన హాజరవుతున్నారు. రేపు మంగళగిరిలో కూడా ఒక ప్రెస్ మీట్, అండ్ అలాగే వైజాగ్ లో కూడా. అంటే ఈ విధంగా ఈ సినిమా రిలీజ్ తన భుజస్కంధాలపై వేసుకున్నారు పవన్ కళ్యాణ్ మనం చెప్పుకోవాలంటే. ఒకవైపు ఆయన పొలిటికల్ గా ఎంత బిజీగా ఉంటారో మనందరికీ తెలిసిందే. సో ఒకవైపు ఆయన పొలిటికల్ గా బిజీగా ఉంటున్నప్పటికీ ఆయన ఈ సినిమా రిలీజ్ కోసం చాలా టైం తీసుకొని ఆయన ఎంతో కాన్సన్ట్రేటెడ్ గా ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్లు అండ్ అలాగే ప్రెస్ మీట్లు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అంటే ఈ సినిమా పైన ఆయన ఎంత నమ్మకంగా ఉన్నారో మనం చూసుకోవచ్చు. అంటే ఇంతకు ముందు కన్నా కూడా ఎక్కువ ఫోకస్డ్ గా ఉన్నారు. అండ్ ఈవెన్ ఈ మూవీ డైరెక్టర్ జ్యోతి కృష్ణ కూడా ఈ మూవీని తెరకెక్కించడానికి చాలా కష్టపడ్డారు. మొత్తం కూడా ఒక చాలా యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఈ మూవీలో ఉన్నాయి. సో చాలా కష్టపడ్డారు ఈవెన్ డైరెక్టర్ అండ్ అలాగే ప్రొడ్యూసర్ ఏం రత్నం మీద కాన్ఫిడెన్స్ తోనే నేను ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాను అని మార్నింగ్ ప్రెస్ మీట్ లో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పడం మనం చూసాం. సో ఇవాళ ఈవినింగ్ జరగబోయే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ సక్సెస్ చేసేందుకైతే ఇటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అలాగే నిధి అగర్వాల్, ఇటు డైరెక్టర్, ప్రొడ్యూసర్ వీరందరితో పాటు ఆడియన్స్ కూడా, పవన్ అభిమానులు కూడా ఫుల్ జోష్ తో ఎంతో ఎంతూజియాజం తో కూడా వాళ్ళంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. చాలా పర్ఫార్మెన్సెస్ ఉండబోతున్నాయి. అండ్ అలాగే అందుకు సంబంధించి ఆల్రెడీ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయి. అంటే కాసేపట్లోనే ఇది స్టార్ట్ అవబోతుంది కాబట్టి అంటే ఫైనల్ టచ్అప్స్ అన్నవి జరుగుతున్నాయి. ఇది శిల్పకళా వేదికలో నెలకొన్న